నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇక 100 రోజుల సంబరాల్లో ఉంటే అటువైపు జైలుకు కవిత వెళ్తా ఉంటే మరోవైపు రోడ్ షోలు లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో భాగంగా మోడీ బిజీగా ఉన్నారు. మరి ప్రజాశాంతి పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు కే పాల్ గారు ఏం చేస్తా ఉన్నారు ఒకసారి మాట్లాడదాం. కే పాల్ గారు ప్రస్తుతం మనతో పన్నారు. పాల్ గారు నమస్తే. సో వీళ్ళెవరికి వాళ్ళు అటు కవిత జైలుకి వెళ్ళింది, ఇటు 100 రోజుల సంబరాల్లో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడు, రోడ్ షోలో మోడీ బిజీగా ఉన్నారు. కే పాల్ ఏం చేస్తా ఉన్నారు? మా ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యేలని 25 ఎంపీలని క్యాండిడేట్లు పెట్టడానికి బిజీగా ఉన్నాం. జస్ట్ లాస్ట్ నైటే వచ్చాను ఆంధ్రప్రదేశ్ నుంచి, విజయవాడ నుంచి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ వారం ఆంధ్రప్రదేశ్ 2 కేసులు వేసాం. ఒకటి ఎలక్షన్ ఏప్రిల్లో ఏంటి, కౌంటింగ్ మేలో ఏంటని ఫస్ట్ టైం దేశంలో ఎక్కడైనా ఒక హైకోర్టు, స్టేట్ హైకోర్టు ఎలక్షన్ కమిషన్కు నోటీసులు ఇచ్చి పాల్గారు పిటిషన్ యాక్సెప్ట్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. అలాగే ఇదే వారంలో స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లు 8,000 కోట్లకి అమ్మేస్తున్నారు, అమ్మకుంటా ఆపమని నోటీసులు పంపించారు. పాల్గారు 8,000 కోట్లు వైట్ మనీ ఇస్తున్నప్పుడు మీరు 8,000 కోట్లు మొత్తం స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లది మోదీ గవర్నమెంట్ అదానికి ఎందుకు అమ్ముతున్నారు అని స్టీల్ ప్లాంట్కి, స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఈ వీకే నోటీసులు ఇచ్చారు. 2లో 2 గెలుపు. ఇప్పుడు రేపు సోమవారం ఇక్కడ మెగా కృష్ణారెడ్డి 1,200 కోట్లు బీజేపీకి, 1000 కోట్లు దాదాపు కాంగ్రెస్కి ఇచ్చారని అది ఇంకా రుజువు అవ్వలేదు. రేవంత్ రెడ్డి డిసెంబర్ 12 చీకట్లో ఆయన ఇంట్లో కలిసింది నాకు తెలుసు. ముఖ్యమంత్రి అయిన 5 రోజుల్లోనే. ఏంటి ఈ చీకటి ఒప్పందం? అది నేను సిబిఐ డైరెక్టర్కి జూన్ 21, 2022లో కంప్లైంట్ చేస్తే జైస్వాల్ గారు అప్పుడు మీరు హైకోర్టులో పిల్లేసి డైరెక్షన్ ఇప్పించమంటే నేను టైం బిజీ అయిపోయి కేసీఆర్ గారి మీద 5 కేసులు వేసాను, 5 గెలిచాం. సెక్రటరియట్ ఓపెన్ చేయకుండా 660 కోట్లు ప్రజల డబ్బుని మీ పుట్టినరోజును ఓపెన్ చేయడం ఏంటి? 300 కోట్లు విలువైన సెక్రటరియట్ని ఎందుకు డిస్ట్రాయ్ చేసేసారు? కనుక కామారెడ్డి 10,000 కోట్ల రూపాయలు ఎందుకు దోచుకుంటున్నారు? 2,000 రైతు, అది కూడా ఆర్డర్ తీసుకొచ్చాను. ఇలాగే కేసీఆర్ గారు నా మీద 3 కేసులు వేశారు, 3 గెలిచాం. నేను ఆయన మీద 5 కేసులు వేసాను, 5 గెలిచాం. కవిత అరెస్ట్ అవుతుందని అప్పుడే నేను చెప్పాను, ఫైల్ చేసాం, అయిపోయింది. అది స్టోరీ. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడు ఇప్పటి నుంచో నా శిష్యుడు మిత్రుడని మద్దతు ఇచ్చాం. ఏం చేద్దామని తెలంగాణ ప్రజల కొరకు డిసెంబర్ 2నే ఓటు కౌంట్ అవ్వకముందే నేను ఎలక్షన్ కమిషన్లో కంగ్రాచులేషన్స్ చెప్పబోయి షాక్ అయ్యని వచ్చాడు, కలిశాడు. తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాం, అసెంబ్లీ పిలిస్తే వెళ్ళాం, సెక్రటరియట్ పిలిస్తే వెళ్ళాం, వీడియో ఇచ్చారు, సమిట్ పెడదామని, లక్షల కోట్లు తెద్దామని. నేను అన్నాను, అదానితో నీకు డీల్ ఎందుకు? 25,000 కోట్లు, ఆడు 2.5 లక్షల కోట్లు దోచుకుంటాడు, నేను 8,20,000 కోట్లు వైట్ మనీ తీసుకొస్తా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 8,000 కోట్లు వైట్ మనీ ఇస్తానని రుజువులతో ఇచ్చినందుకే మీరు ఎందుకు తీసుకోరని సెంట్రల్ గవర్నమెంట్ని, స్టీల్ ప్లాంట్ని వార్నింగ్ ఇచ్చి నోటీసులు పంపారు. నా దగ్గర వైట్ మనీ ఉంది విదేశాల్లో, FCRA లేక, వైట్ మనీ పొలిటికల్ ఖర్చు పెట్టలేక చట్టవిరుద్ధమని నేను ఇలాగా పూర్గా తిరుగుతున్నాను. అందుకనే తెలుగు ప్రజలారా నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించుకోండి. 7569441275కి ప్రతి ఒక్కరు డొనేషన్ పంపండి. ఎందుకంటే చారిటీ డబ్బులు లక్షల కోట్లు తేగలను, 1,00,000 రూపాయలు వాడకూడదు రాజకీయానికి. కేవలం ఇండియన్సే డొనేట్ చేయాలి. చిత్తశుద్ధున్న మీరు 10 మందికి చెప్పి 100 రూపాయల మెంబర్షిప్ తీసుకుంటారా, లేదా ఒక యంగ్ బిజినెస్ మ్యాన్ లాగా 50 లక్షలు మనకు డొనేట్ చేశాడు. కానీ ఒక్క ఎలక్ట్రల్ బాండ్ తీసుకున్నావా? మెగా కృష్ణారెడ్డి లక్షల కోట్లు దోచుకొని 1,200 కోట్లు బీజేపీకి ఇచ్చాడు, కాంగ్రెస్కి 1000 కోట్లు ఇచ్చాడని రేవంత్ రెడ్డి ఎలక్షన్స్కి ఆరోపణ. నేను అతి త్వరలో కోర్టుకు వెళ్ళి చూడండి, మండే వరకు టైం ఇస్తున్నాను రేవంత్ రెడ్డికి తమ్ముడికి. సోనియా గాంధీ నన్ను కలవద్దని ఆదేశాలు ఇచ్చారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సమిట్ పెట్టొద్దని. 6 నెలలు కాంగ్రెస్ పార్టీ ఉండదు. అలాగైతే మంచినీళ్ళే మీరు ఇవ్వలేకపోతారు. ఇప్పుడే మా ట్యాంక్ వచ్చింది, 2,000 కట్టి వాటర్ సంపాదిస్తాం, వాటర్ కొనుక్కుంటున్నాం.
నెలకు 10-15 సార్. మీరు చూసారా ట్యాంకర్? పాల్ గారు నిజమే చెప్తున్నారా లేకపోతే అబద్ధం చెప్తున్నారా? నువ్వు ట్యాంకర్ ని చూసావా లేదా? మేము చూసాము, కానీ ప్రజలు అనుకుంటారు కదా ఒకసారి ట్యాంకర్ నువ్వు చూస్తే మేము చూసాం. మరి ఇంకేంటి, ట్యాంకర్ నువ్వు చూసావు, అదే ట్యాంకర్ భవానీ మాకు 2-3 రోజులకు ఒకసారి వాటర్ ఇస్తాడు. ఒకసారి సంప దగ్గరికి వెళ్దామా, వాటర్ నిజంగా ఫిల్ చేసి ట్యాంకర్. అవును తమ్ముడు నువ్వు చూసా కదా? చూసాను. అవును, నేను పుట్టి అబద్ధం ఆడలేదు, అవసరం లేదు. ఓకే, మేము 10 ట్యాంకర్లు కొంటే 20,000, అవును 15 కొంటే 30,000, ట్యాంకర్ 2,000. మరి ఎలాగ పేద ప్రజలు 20-30,000 ఇచ్చి వాటర్ కొనుక్కుంటారు? 2 కోట్ల ప్రజలకి వాటర్ లేదే. ఇదిగో మాకు 500 లీటర్లు ఎలా సరిపోద్ది? ఇప్పుడు ట్యాంకర్ వచ్చి ఇదంతా వాటర్ అయిపోయింది, లీక్ చేసేసి మాకు 6,000 లీటర్లు ఇచ్చి వెళ్ళాడు. 6,000 అని ఇచ్చాడు. శివ ఎంత ఇచ్చారు పేమెంట్? 2,000 రూపాయలు. అంటే 10 సార్లు కొనుక్కుంటే నెలకి 20,000. మరి గవర్నమెంట్ వాటర్ ఇవ్వలేకపోతుంది. ఇప్పుడు ఆ ట్యాంకర్ వల్ల వాటర్ వచ్చింది. ఓకే, జనరల్గా ఈ అంటే 2.5 కోట్ల ప్రజలకు వాటర్ లేదు తెలంగాణలో. మంచినీళ్ళే ఇవ్వలేకపోతే, కరెంటు కోతలు ఆరంభం అయిపోతే 6 గ్యారంటీలు ఎక్కడి నుంచి చేయగలరు? కానీ 100 రోజులు సంబరాలు చేస్తారు కదా కేపాల్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ అంతా మీడియా సంబరాలు. ఏముంది, డబ్బు ఎక్కడ ఉంది? ఇప్పుడు మెగా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేస్తామన్నారు. ఏది అరెస్ట్? 100 రోజులు అయింది. లక్షల కోట్లు కాళేశ్వరం 100 సార్లు మాట్లాడారు అందరూ. ఇదంతా కుటుంబ పాలన. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ కుటుంబ పాలన కాదా? చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, హరికృష్ణ, విశాఖపట్నంలో ఎంపీ ఎవడు? బాలకృష్ణ అల్లుడు నాకు వ్యతిరేకం పోటీ చేస్తున్నాడు. 3% ఉన్న కమ్మలకి వెళ్ళాలా? మళ్ళా లక్షల కోట్లు దోచుకోవాలా? ముద్రగడ పద్మనాభమేమో రెడ్లకు అమ్ముడిపోయాడు వైసీపీకి. కాపు, మళ్ళీ కాపు నాయకులు అంటాడు 100 కోట్ల ప్యాకేజీకి అమ్ముడిపోయాడట. నేను సీఎం చేస్తానంటే పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు నాయుడుకి అమ్ముడిపోయాడు కమ్మలకి. ఇది ఎట్టి కుల పార్టీ? 2 కులాలే ఎందుకు వెళ్ళాలి? 2 కుటుంబాలే ఎందుకు వెళ్ళాలి? కేసీఆర్ కుటుంబమే ఎందుకు వెళ్ళాలి? రెడ్లే ఎందుకు వెళ్ళాలి? 5% ఉన్న రెడ్లు 12 మంది ముఖ్యమంత్రులు, 3% ఉన్న కమ్మలు 3 ముఖ్యమంత్రులు. మరి మేము బీసీలు 60% ఉన్నాం, దళితులు 16% ఉన్నాం. నేను దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కాపులు 27% ఉన్నాం. కాపులారా, బీసీలారా, దళితులారా, ఎస్టీలారా, ముస్లిం క్రిస్టియన్స్లారా, చిత్తశుద్ధి ఉన్న మీరు ఒక్కరు కూడా ఈ కుటుంబం ఇప్పుడున్న పార్టీలకు ఓట్లేయకండి. మెగా కృష్ణారెడ్డి పార్టీలు ఇవి, పార్థసారథి రెడ్డి పార్టీలు ఇవి. చిత్తుగా ఓడించాలి జైల్లో. నేను ఒక్కనే ఎవరితో పొత్తులు పెట్టుకోలే. అందుకనే గద్దరాన్ని అన్ని పార్టీలు కాదని మన పార్టీలో చేరాడు. 7569441275. ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు గెలిపించాను. కనీసం 100 గెలిపించాను. తెలంగాణలో వరంగల్లో బాబు మోహన్ పోటీ చేస్తున్నారు అని అనౌన్స్ చేశారు. ఆయన ఏమంటారు? కాంగ్రెస్ మనకి అలయన్స్ ఇస్తే, బీఆర్ఎస్ అలయన్స్ ఇస్తే తత్మా 16 గెలిపిద్దామన్నా. నేను ఒప్పుకున్నాను ఆయన కొరకు. నాకైతే పొత్తులు అవసరంలా. ఈ దొంగ పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీ ఎప్పుడు పెట్టుకోలే. సమయం లేదు. రేపు అంటే ఈ రోజు ఏ సమయంలోనైనా ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. సో ఇక పొత్తుల విషయంలో కాంగ్రెస్తో బీఆర్ఎస్తో ఉంటుందని చెప్పారు. మరి ఎంతవరకు వచ్చినాయి ఈ పొత్తులు? నాకైతే ఏ పొత్తులు అవసరం లేదండి. వాళ్ళ ప్రపోజల్ తీసుకొచ్చారు. బీఎస్పీ 1-2% లేని పార్టీకే 2 సీట్లు ఇచ్చారు కేసీఆర్. బుద్ధి ఉంటే ఇస్తారా? తెలివితేటలు ఉంటే ఇస్తారా? వినాశకాల విపరీత బుద్ధిహా ఎందుకు? మాకు 54% ఓట్ బ్యాంక్ ఉందని ఎన్టీవీలో, TV5లో 72% ఉందని, TV9లో, ఎన్టీవీలో, ఇంకొక ఛానల్ అది ఏబిఎన్లో 68% ఉందని. మీ ఛానల్ సర్వే చేయండి. యూట్యూబ్ ఛానల్లో 82% ఉందని. బడుగు బలహీన వర్గాలు మాతో ఉన్నారు. ఒక బీసీగా పుట్టి, కాపుగా పుట్టి, దళితులు పెళ్లి చేసుకొని ప్రజల కొరకు పోరాడుతుంటే తెలిసిపోతే 6 నెలల్లో కాంగ్రెస్ పాలన భూస్థాపితం అయిపోయింది. కనుక వెయిట్, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో చేరడం కాదు, కాంగ్రెస్లో చేరడం కాదు. ఉండండి, పార్లమెంట్ ఎలక్షన్ దాకా అలాగే ఉండండి. ఏ పార్టీలు మీకు సర్ప్రైజ్ అవ్వబోతుంది. బీఆర్ఎస్లో ఉండండి, కాంగ్రెస్లో ఉండండి, బీజేపీలో ఉండండి. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ఈడీలకు భయపడకండి, ఐటీలకు భయపడకండి, సిబిఐలకు భయపడకండి, జంప్ చేయకండి. వైసీపీ వాళ్ళు టీడీపీలో, వైసీపీలో, జనసేనలో, ప్రజాశాంతి పార్టీలో గద్దరన్న చేరినట్టు
మన బాబుమోహన్ చేరినట్లు, ఐఏఎస్ ఐపీఎస్ రోసే దానమేలు చేరినట్లు ప్రజాశాంతి పార్టీయే దిక్కు 2 రాష్ట్రాలకి, దేశానికి. కేఏ పాల్ గారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పాలనా పరంగా వ్యక్తిత్వంగా ఏమైనా చేంజెస్, ఏమైనా మార్పు కనిపిస్తుందా? ఇద్దరు ఎవరు బెటర్ అనిపిస్తుంది? అవి ఇప్పుడు నేను కామెంట్ చేయను. రేవంత్ రెడ్డి తమ్ముడైతే అనేక సార్లు నన్ను కలిశారు, సమిట్ పెడదామని ఆలోచించారు. సోనియా గాంధీ వద్దన్నారు. ఆయన కూడా తొత్తు అయిపోయాడు అనుకో, సోనియా గాంధీ తొత్తు అయిపోయాడు అనుకో, రాష్ట్రంలో సర్వనాశనం అయిపోతుంది. రాష్ట్రం స్ట్రాంగ్ లీడర్ అనుకో, సమిట్ పెడదాం, 2700 మంది బిలియనీర్లు పరిచయం చేస్తారు, డబ్బు తీసుకొస్తారు, లక్షల కోట్లు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ వారంలో ఇచ్చిన ఆర్డర్ చూడండి, ఆయన మాట్లాడిన మాటలు చూడండి. జస్టిస్ నరేంద్ర గారు ఏమన్నారు? ఆయన ఎందుకు ఎఫ్సిఆర్ఎల్ క్యాన్సిల్ చేశారు? ఆయన డబ్బులు ఎందుకు రానివ్వట్లేదు మీ గవర్నమెంట్? ఆయనకి పర్మిషన్ ఇవ్వండి అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే 30 రోజుల్లో 8,000 కోట్లు స్టీల్ ప్లాంట్కి ఇస్తాను వైట్ మనీ. ఇప్పుడు నా దగ్గర లేవు, విదేశాల్లో రూపాయి తేలేను, ₹1 కోటి. ఓకే. సో ఇప్పుడు మొన్నదాకా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెస్ మీద కామెంట్ చేశారు. అనూహ్యంగా కేఏ పాల్ గారు కూడా ప్రభుత్వం 6 నెలలే ఉంటుందంటూ కామెంట్ చేస్తున్నారు. లేదు లేదు, కారణం ఏంది? నేను రేవంత్ రెడ్డితో ఉంటే ఓకే, లోక్నాథ్ సిండే అవడవడు గవర్నమెంట్లో కోలో, నేను లేకపోతే ప్రజలు లేనట్టే, దేవుడు లేనట్టే, దీవెన లేనట్టే, సత్యం లేనట్టే. రేవంత్ రెడ్డి తమ్ముడు, నువ్వు సోనియా గాంధీ మాట వింటావా? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా? సమిట్ పెడతావా లేదా? లెటర్ ఇస్తావా లేదా? నిర్ణయించుకో మండే లోపుని. ఇంకొకటి, మెగా కృష్ణరెడ్డి 1,200 కోట్లు బీజేపీకి ఇస్తారే. రెమ్డేశ్వర్ రెడ్డి, పార్సారథి రెడ్డి 100 కోట్లు ఇస్తారే. రామేశ్వరం మై హోమ్ 100,000 కోట్లు అందరికి ఇస్తారే. రాష్ట్రం మీద ప్రేమ లేదా? దేశం మీద ప్రేమ లేదా? మేము మిమ్మల్ని అడగలేదు, మీరు మాకు ₹1 ఇవ్వలేదు. నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించుకోండి ప్రజలారా. 7569441275కి ₹100 మెంబర్షిప్ పంపండి, ₹1,00,000 డొనేట్ చేయండి. నన్ను లీగల్గా ₹1 చారిటీ నుంచి తేడానికి నాకు పర్మిషన్ లేవు. విదేశాల నుంచి తేకూడదు డబ్బులు ఎలక్షన్కి. మీరు నా కొరకు వచ్చి క్యాంపెయిన్ చేయండి విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో 175లో 100 ఎమ్మెల్యేలు గెలిపించండి, 25 ఎంపీలో 25 గెలిపించండి. లేదా నష్టపోయేది నేను కాదు, గొంతుకు పోయినట్టు ప్రాణం మీ కొరకు పెడుతున్నా. అదానీని ఢీకొని 8 లక్షల కోట్లు లాస్ తీసుకొచ్చా లాస్ట్ ఇయర్. స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా నేను ఒక్కడనే అమ్మా. రేవంత్ రెడ్డి డిక్లేర్ చేస్తాడట. కానీ విశాఖపట్నం చేస్తావు? విశాఖపట్నంలో మొదటి దానికి మొగ్గుడు లేడు, కడదానికి కళ్యాణం అన్నట్టు వాటర్ ఇవ్వలేని మీరు, కరెంట్ ఇవ్వలేని మీరు, 6 గ్యారంటీలు ఇవ్వలేని మీరు విశాఖపట్నాన్ని కాపాడతారా? సిరిమిలా కాపాడుతుందా? కాంగ్రెస్ దేశంలో ఉందా? 0.8%. నన్ను బట్టి మీరు గెలిచారు. కేసీఆర్ నా మాటలు వినుంటే 25% ఓట్లు కేసీఆర్కి పోకంట ఉన్ను. 2 సంవత్సరాలు కేసీఆర్ గారికి, 10 సంవత్సరాలు చేతులు జోడించి అడిగాను, కేసీఆర్ గారు రండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, అప్పులు చెయ్యొద్దు. విన్నారా? ఇప్పుడైనా కేసీఆర్ గారు వస్తే మిరకల్స్ జరుగుతాయి. రేవంత్ రెడ్డి నాతో చేతులు కలిపితే రాష్ట్రం అభివృద్ధి, కేసీఆర్ గారు నాతో చేతులు కలిపితే తెలంగాణ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ ఒంటరి పోరాటం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ కేఏ పాల్ గారు. ఇది మొత్తం మీద ఇక రాష్ట్రం అంతా కూడా నీటితో కరెంటుతో సమస్యల్లో కొట్టుమాట్లాడుతూ ఉంటే, ఇక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 100 రోజు సెలబ్రేషన్లు ఎట్లా చేసుకుంటుందంటూ కూడా కేఏ పాల్ ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చూద్దాం మరి కేఏ పాల్ గారు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్తుందా? నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా అటు నీటి కొరతో ఇటు కరెంటు ఇష్యూస్తో ప్రజలు బాధపడతా ఉన్నారు కాబట్టి దీని మీద ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది అనేది మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.